ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. హీరో నాని నిర్మించిన కోర్టు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. అయితే ఈ సినిమాలో జాబిలీ రోల్ చేసిన తెలుగమ్మాయి శ్రీదేవి బాగా పాపులర్ అయిపోయింది. వైష్ణవ్ తేజ్ చేసిన ఆదికేశవలో ఓ పాత్రలో తను కనిపించినప్పటికీ హీరోయిన్గా కోర్టు సినిమానే మొదటిది. లేటెస్ట్గా కొత్త కారు కొన్నట్లు శ్రీదేవి సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా షేర్ చేసింది. కొత్త కార్ కొనడం తన కోరిక అంటూ MG హెక్టార్ కార్ను శ్రీదేవి పోస్ట్ చేసింది. ఈ లగ్జరీ కార్ ధర 25 లక్షల వరకు ఉంటుందని సమాచారం. చిన్న వయసులోనే తన కలను నెరవేర్చుకుందని శ్రీదేవిపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కోర్టు సినిమాకు గాను 10 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. అయితే ఈ సినిమాతో తనకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ భారీగా పెరిగారు. అంతేకాదు కోర్టు సినిమా హిట్తో చాలా సినిమా ఛాన్సులు కూడా రావడంతో సంపాదన కూడా పెరిగిందని టాక్. శ్రీదేవి పూర్తి పేరు శ్రీదేవి ఆపల్ల. ఏపీలోని కాకినాడ తన సొంతూరు. కోర్టు మూవీలో జాబిలీ పాత్ర కోసం ఎవరు సెట్ అవుతారా అని డైరెక్టర్ రామ్ జగదీష్ వెతుకుతున్న క్రమంలోనే ఈమె చేసిన ఓ ఇన్స్టా రీల్ని ఫ్రెండ్ చూశాడంట. దీంతో ఈమెనే జాబిలీ అని ఫిక్స్ అయ్యాడా డైరెక్టర్. పిలిపించి ఆడిషన్ చేసి సెలెక్ట్ చేశారు. ఈ ఏడాదిలోనే ఆమె ఇంటర్ పూర్తి చేసింది. అమ్మ నాన్నలిద్దరూ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. సినిమాలు అంటే ఇష్టంతోనే ఎక్కువగా రీల్స్ చేసేదానినని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.